మీనా అయితే బాలుతో ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి అసలు పెళ్ళయింది గానీ నువ్వు జైల్లో ఉంటున్నట్టుగా ఉంటున్నావని మీ అమ్మ వాళ్ళతో చెప్పావు కదా! అసలు నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు అలా చేస్తున్నావు? అసలు ఎందుకు నన్ను అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మే బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును, మనిద్దరికీ పెళ్ళయింది కదా, భార్యాభర్తలం కదా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అలాంటి మాటలు మాట్లాడితే నేను ఎంత బాధపడతానో, వాళ్ళ దగ్గర నేను ఇన్సల్ట్ అయినట్టు కాదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు బాలు అయితే అవును, మనిద్దరికీ పెళ్ళే అయ్యింది, అంతేగాని మనిద్దరి మనసులు ఏమైనా కలిసాయా? అసలు ఎందుకు పెళ్ళయిందో తెలియదు, ఎందుకు ఇలా కలిసి ఉన్నామో తెలియదు, అంతే, అంతవరకే, అంతేగాని నేను నీ భార్యనని నువ్వు నాకు ఇష్టమని ఎప్పుడైనా నేను నీకు చెప్పానా? నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి అంటాడు. అది విన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమన్నావు? నీ దారి నీది, నా దారి నాదా? అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండి నీకు సేవలు చేసి ఈ ఇంట్లో వాళ్ళకి సేవలు చేసి వండి పెట్టాలి? సరేలే, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి తన లగేజ్ బ్యాగ్ని మొత్తం సర్దేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి బాలు అయితే అలా మౌనంగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.